చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దిశ యాక్ట్ సరే, దిశ యాక్ట్ మీరు కొనసాగించడానికి ఏం ప్రయత్నం చేస్తారో లేదో అది తెలియదు, కానీ శిక్షలు పడటానికి మాత్రం మరి ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో కూడా మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా కదా అధ్యక్ష. మరి నేను తమరి ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే ప్రత్యేక కోర్టులు వేసేసి ఇది ఎంత త్వరితగతిన 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అధ్యక్ష. గౌరవ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మరి దిశ ఒకవేళ మీరు అది వేరే ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ పేరు కొనసాగించాలా లేదనేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కడ మరి ఏ ప్రాంతంలో పట్టినా కానీ దిశ యాక్ట్ ఉందని ఒక భయంతో ఉంది అధ్యక్ష. మరి ఇది కంటిన్యూ చేసేసి మరి భారతదేశ ప్రభుత్వం మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యాక్ట్ తీసుకురావటం, లేదంటే మరి చిన్న పిల్లలకి మహిళలకి జరిగే అన్యాయాన్ని మరి త్వరితగతిన నివారించడానికి న్యాయ వ్యవస్థలో కొత్త ప్రత్యేక కోర్టులు తీసుకురావటం అది ఆవశ్యకత ఎంతో ఉంది అధ్యక్ష. సైబర్ క్రైమ్ వచ్చినప్పటికి కూడా సైబర్ క్రైమ్లో ఇది ఒక పార్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అధ్యక్ష. మహిళలకి పిల్లల మీద జరిగే అత్యాచారాల విషయంలో ప్రత్యేకంగా మరి కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని కోర్టు న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేసేసి న్యాయ వ్యవస్థలో త్వరితగతిన మరి డిస్పోజ్ అయ్యేటట్టుగా చేస్తే మరి ఎంతైనా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదేదో విమర్శ కాదు ఏం కాదు అధ్యక్ష, విమర్శ కాదు. ఎందుకంటే అడగండి, అదే నేను రెండే విషయాలు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇది నేను మాజీ పోలీస్ అధికారికి చెప్తున్నాను. చాలా కేసుల్లో డిస్పోజ్ అవటంలో, అంటే కేసు శిక్ష పడితేనే డిస్పోజ్ కాదు, కాకపోయినా కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది సమాజానికి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత త్వరితగతిన మరి కేసులు డిస్పోజ్ అవడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత, ఫిజికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి, ఎందుకంటే నార్మల్ కోర్టులో అయితే ప్రత్యేకంగా జరుగుతుంది. నా రిక్వెస్ట్ అంటే స్పెషల్ కోర్టులు పెట్టేసేసి చేయాలి. సరే, సైబర్ క్రైమ్స్తో దీన్ని లింక్ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అయితే మరి మూలన పడితే అదే పడే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా అమ్మ మీరు చాలా గ్రేట్, ఎందుకంటే మహిళ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కోణంలో ఆలోచించాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. దానికి వినే అవకాశం కూడా మీరు కూడా కల్పించాలని మరి కోరుకుంటున్నా అధ్యక్ష. మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష, దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి
దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం అని లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో, బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ, నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష ఒక విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తాగా సభలో 1 వర్డ్ ఆన్సర్స్ చెప్పలేం కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్ అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్పండి. చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడతారు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడేది చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్
జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష అందరూ నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి. కాబట్టి అధ్యక్ష మేడం మీ విషయంలో ఫెయిల్ అయింది సార్. మీ విషయంలో ఫెయిల్ అయింది. ఆయన విషయంలో ఫెయిల్ అయింది. కోట శ్రీనివాస్ గారి విషయంలో ఫెయిల్ అయిందని మనం మాట్లాడుకోవాలి. లేకపోతే అనంతబాబు ఎందుకు కూర్చుంటాడా? డోర్ డెలివరీ చేసిన వచ్చినోడు కూడా ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు? డోర్ డెలివరీ చేసిన వచ్చినోడు కూడా ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు? మంత్రి గారు డెలివరీ చేసిన వచ్చినోడు తిరుమల తిరుపతి అవసరం రైలు స్టేషన్ కూడా మాట్లాడతారు అధ్యక్ష. ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష? క్లోజ్ చేయండి. కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష. దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం. వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. ఎల్ఓపి గారు